హాయ్ అండి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నేను మీ వినీలను. మనకు ఈ సంవత్సరం దీపావళి పండుగ సోమవారం 20వ తేదీ వచ్చింది. మధ్యాహ్నం దాకా చతుర్దశి ఉంటుంది కాబట్టి సాయంత్రం నుండి అమావాస్య వస్తుంది. అమావాస్యకు లక్ష్మీ పూజ చేయాలంటే మనం ఖచ్చితంగా మనకు అమావాస్య సాయంత్రం ప్రదోషకాలం ఉండాలి కాబట్టి మనకు సోమవారమే దీపావళి అమావాస్య వస్తుంది. సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని పూజ చేస్తాం కాబట్టి ఆ రోజు చక్కగా చిన్న చిన్న ముగ్గులు సాయంత్రం గడపకు పసుపు కుంకుమ అది రాసుకొని బయట ఇంట్లో హాలులోను అట్లా చిన్న చిన్న ముగ్గులు వేసుకొని రంగులు వేసి వాటిల్లో మనం దీపాలు కానీ పెడితే చాలా కళగా ఇల్లంతా దీపాలతో కళగా ఉంటుంది. లక్ష్మీదేవికి అది చాలా ఇష్టంగా ఉంటుంది. ఎక్కడ దీపాలు బాగా కళకళలాడుతుంటాయో ఆ తల్లి అడుగు పాదం అక్కడ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంట్లో దేవుడి దగ్గరే మనకు పటం అనుకూలంగా కానీ ఉంటే అక్కడే పూజ చేసుకోవచ్చు. అలా కాని పక్షంలో ఒక పీటకు పసుపు రాసుకొని ఐశ్వర్య ముగ్గు వేసుకొని పద్మం కానీ ఐశ్వర్య ముగ్గు కానీ వేసుకొని లక్ష్మీదేవిని పెట్టి చక్కగా పూలతో బాగా అలంకరించాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకొని ఆహ్వానం, స్నానం, గంధం, అక్షతలు, వస్త్రం, యజ్ఞోపవీతం ఇవన్నీ కూడా సమర్పించి అష్టోత్తరం చదువుకొని ధూపదీప నైవేద్యాలతో మనం ఆ తల్లిని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. అమ్మవారి ముందు 9 దీపాలు కానీ వెలిగించితే చాలా మంచిది. అట్లాగే నైవేద్యాలు కూడా 3 రకాలు కానీ 5 కానీ 9 కానీ మీకు వీలైనంత వరకు మీరు చేయగలిగినంత వరకు నైవేద్యాలు పెట్టాలి. పాలతో చేసినది ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే పూజ తర్వాత పంచవత్తులతో మనం ఆ తల్లికి హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చి మనసారా ఆమెను మనం ధ్యానించితే మనకు ఆ తల్లి కరుణా కటాక్షాలతో అష్టైశ్వర్యాలతో నిత్య ధన సంపదలతో నిండుగా ఎప్పుడూ ఉంటాము. మీకు ఈ వీడియో కానీ నచ్చిందంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓ మంచి కామెంటు లక్ష్మీదేవి పేరుతో పెట్టగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.